పురాతన మెసొపొటేమియాలోని అనేక ప్రాంతాలలో పండితులు ఒక పత్రాన్ని కనుగొన్నారు. దీనిని సుమేరియన్ కింగ్ లిస్ట్ ఆర్ లిస్ట్ ఆఫ్ సుమేరియన్ కింగ్స్ అని పిలుస్తారు. సుదూర కాలంలో మన గ్రహం ఎలా పాలించబడిందో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. 2,41,000 సంవత్సరాల రహస్య కాలానికి 8 మంది రహస్య రాజులు, ఈ పాలకులు స్వర్గం నుండి వచ్చారు అని ఆ పత్రంలో రాసింది. అయితే సుమేరియన్ రాజుల జాబితా నమ్మశక్యం కాని కథను మనకు చూపిస్తుంది. నిజానికి దీనిని నమ్మడం చాలా కష్టం, బట్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా నమ్మాలి. ఈ కింగ్స్ ఆకాశం నుండి దిగివచ్చిన తర్వాత వారంతా కూడా ఎరిడుకు వెళ్లారు. ఎరిడుగ్లో అలులిం కింగ్ అయ్యాడు. అతను 28,800 సంవత్సరాలు పాలించాడు. అలర్జర్ అనే కింగ్ 36,000 సంవత్సరాలు పాలించాడు. ఇంకొక ఇద్దరు కింగ్స్ కలిపి 64,800 సంవత్సరాలు పాలించారు. 5 నగరాల్లో 8 మంది కింగ్స్ అంతా కలిపి 2,41,200 సంవత్సరాలు పాలించారు. ఆ తర్వాత మెగా వరద వచ్చి మొత్తం కొట్టుకుపోయింది. ఇదంతా కూడా సుమేరియన్ రాజుల జాబితా మొదటి భాగంలో వ్రాయబడింది. అయితే ఈ రాజుల గురించి చరిత్ర శాస్త్రవేత్త ఏం చెబుతున్నారంటే, ఈ జాబితా అనేది చరిత్ర పూర్వ మరియు పౌరాణిక రాజవంశ పాలకులను మిళితం చేస్తుందని. మరో మాటలో చెప్పాలంటే సుమేరియన్ రాజుల జాబితాలో రాసిన కొన్ని విషయాలు సరైనవని పండితులు చెబుతున్నారు, మరికొందరు అసంభవమని అంటున్నారు. అంతేకాకుండా సుమేరియన్ రాజుల జాబితా ఈ రాజులు భూమిపై ఎంతకాలం పాలించారో చెప్పడమే కాకుండా ఈ 8 మంది రాజులు స్వర్గం నుండి వచ్చారని కూడా చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ 8 మంది రాజులు భూమిని ముంచెత్తిన గొప్ప వరద సమయంలో ఎలా అంతమయ్యారో కూడా ఈ లిస్టు వివరిస్తుంది. దశాబ్దాలుగా ప్రజలు సుమేరియన్ కింగ్స్ లిస్టులోని వివరణాత్మక చరిత్ర, రాజులు పాలించిన రాజ్యాలు, అధిక కాలం జీవించిన రాజులు, మహాప్రలయంలో వారి అదృశ్యం, అలాగే వారి స్థానంలో ఆకాశం నుండి వచ్చిన కొత్త రాజులు, ఇవన్నీ కూడా పౌరాణిక సెట్ అని చాలా మంది నమ్ముతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ కథలు మాత్రమే కాదని, వీరిలో కొంతమంది రాజులను తాము గుర్తించామని, వాటి ఆధారాలు కూడా ఉన్నాయని, కాబట్టి ఈ పౌరాణిక స్టోరీస్ అన్నీ కూడా నిజమయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కొందరి రచయితల పరిశోధకుల వాదన. అయితే సుమేరియన్ రాజుల జాబితాలో కనిపించే వివరాలు 100% ఖచ్చితమైనవిగా ఉన్నాయి. పండితులు కూడా ఒప్పుకుంటున్నారు. 2,41,000 సంవత్సరాలు భూమిని పురాతన వ్యోమగాము పాలించారని ఈ పురాతన గ్రంథాలు రుజువు చేస్తున్నాయని అనిపిస్తుంది. లేదంటే ఇదంతా కల్పితమా అనేది మనకు తెలీదు. ఎందుకంటే ఎవరి అభిప్రాయం వారిది.